అమెజాన్ లో అసలు ఇంత పెద్ద మోసం జరుగుతానైతే అస్సలు అనుకోలేదు. ఈ సేల్స్ లో నేను రెండు మొబైల్స్ అయితే బై అయితే వేసేసిన. ఒకటి వచ్చేసరికి iPhone 16, ఇంకోటి వచ్చేసరికి iQOO Neo 10R. రెండు మొబైల్స్ అయితే ఆర్డర్ అయితే వేసేసిన. విత్ ఇన్ 2 days లోపలనే నాకైతే ప్రోడక్ట్ అయితే డెలివరీ అయిపోయింది. ఇవన్నీ కూడా నేను తక్కువ ప్రైస్ లో అయితే బై అయితే వేసేసిన. చాలా మందికి iPhone 16 or 16 Pro అనేది అయితే క్యాన్సిల్ అయితే అవుతా ఉన్నాయి. బట్ నాకు ఆల్రెడీ ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోయింది. నేను అన్బాక్సింగ్ కూడా వేసేసుకున్నా. నా ప్రోడక్ట్ అనేది సేఫ్గా అయితే వచ్చేసింది. ఇలా మీరు కూడా తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు ఎలా బై చేసుకోవాలి, అలానే ఎప్పుడు తక్కువ ప్రైస్లో వస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి సేల్స్లో బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా మనం డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రెండు మొబైల్స్ ఆర్డర్ చేసుకునేది ఒకటి వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో, ఒకటి వచ్చేసరికి అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే వేసుకున్నా. రెండు కూడా నాకైతే ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి అయితే చెప్తాను. ఫస్ట్ గా చూసుకున్నట్టయితే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కానీ చూసుకుంటే, అమెజాన్ అయ్యేది ఉంటే మీకు SBI క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అదే మీకు ఫ్లిప్కార్ట్ అయ్యేది ఉంటే ICICI లేకపోతే యాక్సిస్ కార్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఆఫర్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనకు తక్కువ ప్రైస్లో అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెంబర్ సెకండ్ వచ్చేసరికి మీకు ఫ్లిప్కార్ట్ అయ్యేది ఉంటే ప్లస్ మెంబర్షిప్ లేకపోతే బ్లాక్ మెంబర్షిప్ అని చెప్పేసి ఉంటుంది. ఇటువంటిది అయితే ఉండాల్సి ఉంటుంది. అదే మీకు అమెజాన్ అయ్యేది ఉంటే అమెజాన్ ప్రైమ్ అనేది ఉంటుంది కదా, అమెజాన్ ప్రైమ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకనంటే మీకు ఎర్లీ బర్డ్ యాక్సెస్ అనేది అయితే ఉంటుంది. నార్మల్గా అందరికి ఏంటంటే 23rd మీకు సేల్స్ అనేది స్టార్ట్ అయిపోతే ఈ ప్లస్ ఆర్ ప్రైమ్ మెంబర్స్కి ఏమైపోతుంది అంటే 1 day బిఫోర్ అయిపోతుంది. సో దట్ నేను ఏంటంటే నాకు ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి నాకు ముందుగానే ఆర్డరింగ్ అనేది చేసేసుకున్నాను. సో దట్ నేను గ్రాప్ చేసుకోవడానికి ఒక పాయింట్ అనేది నాకు ముందు ప్లస్లో ఉంది. ఇంకా చాలా మందికి ప్లస్ అండ్ ప్రైమ్ ఉన్నా కూడా వాళ్ళకైతే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు అడ్రస్ అలానే మీ కార్డ్స్ అన్నీ కూడా ముందే యాడ్ అయితే వేసేసుకొని పెట్టేసుకోండి. ముందు 2 పోస్టల్ కార్డ్స్ అన్నీ కూడా యాడ్ అయితే వేసేసి పెట్టేసుకోండి, పిన్ కోడ్స్ అని చెప్పేసి. ఎందుకనంటే అప్పుడప్పుడు ఏంటి అంటే మనకి ఏమవుతుంది అంటే మనకి ఈ అడ్రస్కి రాదు అని చెప్పేసి చెప్తా ఉంటుంది. నాకు ఐఫోన్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది పెరిగినట్టు అనిపించింది. బట్ నేను తక్కువ ప్రైస్లో అయితే బై అయితే వేసేసుకున్నా. ఎట్లా వేసుకున్నా కూడా చెప్తాను. బట్ నాకు అదే iQOO కానీ చేసుకునేటప్పుడు iQOO ఆర్డర్ అయిపోయింది, అంతా సేఫ్ అయిపోయింది. వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయి అరైవింగ్ టుమారో అని చెప్పేసి నాకు వచ్చేసింది. నాకు ఆర్డర్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఆర్డర్ చెక్ చేసుకుంటే నాకు ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ అయితే చేసేసి. అమెజాన్లో అసలు ఇంత పెద్ద మోసం జరుగుతానైతే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది ఆర్డర్ అయిపోయినాక కూడా నాకు మనీ కట్టేసి పేమెంట్ అయిపోయి నాకు ఆర్డర్ అనేది రేపు వస్తుంది అని చెప్పేసి చూపించి తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ ఇది? రెండు మొబైల్స్ వచ్చేసరికి ఏంటి అంటే నేను ఫ్లిప్కార్ట్లో ఏదంటే ఎటువంటి ప్రాబ్లం ఏం కాకుండానైతే డైరెక్ట్ కార్డ్ పేమెంట్స్ అన్ని కూడా ఫాస్ట్గా అన్ని యాడ్ చేసేసుకొని పెట్టేసుకొని ఫాస్ట్గా పేమెంట్ చేసేసుకున్నా. సో దట్ నాకు ఫాస్ట్గా అయితే ఆర్డర్ అయితే అయిపోయింది. ఎక్కడ కూడా క్యాన్సిల్ అయితే అవ్వలేదు. ఇలా నాకు ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ అయినప్పుడు ఎట్లా తెలుసుకున్నా తెలుసా? మన టెలిగ్రామ్ ఛానలే ఉంటుంది, వీకే టెక్ డీల్స్ అని చెప్పేసి. ఇక్కడ QR కోడ్ ఉంటుంది, దీన్ని స్కాన్ చేయండి. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్తారు. ఇవి ఏంటి అంటే చాలా తక్కువ టైంలో వస్తూ ఉంటాయి కదా, ఆ తక్కువ టైంలో వచ్చినప్పుడే గ్రాబ్ అయితే చేసేసుకోవాలి. నేను వెయిట్ చేస్తా 5 minutes 10 minutes అంటే ఆగవు. సో దట్ నాకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేసేటప్పుడే ఫస్ట్ మీకు పోస్ట్ చేసేసి ఆ తర్వాత నేనైతే ప్రోడక్ట్ని అయితే బై అయితే వేసేసుకున్నా. మళ్ళీ చాలా మంది కూడా బై అయితే వేసేసుకున్నారు. Google Pixel 9 కావచ్చు, S24 అల్ట్రాలు కావచ్చు, ఇంకా చాలా మొబైల్స్ అయితే బై అయితే వేసేసుకున్నారు. సో అక్కడ జాయిన్ అయిపోండి. మంచి లూట్స్ డీల్స్ అన్నీ కూడా అక్కడ నుంచి అయితే గ్రాబ్ అయితే వేసేసుకోవచ్చు. బట్ iQOO వేసుకునేటప్పుడు నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. డైరెక్ట్ మొబైల్ అయితే ఆర్డర్ అయితే వేసేసిన. నాకు టుమారో అరైవింగ్ అన్నది సీన్ కట్ చేస్తేనేమో నాకు మీ పిన్ కోడ్కు లేదు అని చెప్పేసి డెలివరీ లేదని చెప్పి క్యాన్సిల్ చేసింది. మరి అటువంటిప్పుడు నాకు ఎందుకు తీసుకున్నారు, మొబైల్ అనేది ఎందుకు ఆర్డర్ చేసుకున్నారు, నా పేమెంట్స్ అనేది ఎందుకు తీసుకున్నారు అర్థం కాలేదు. సరే పోనీలే అని చెప్పేసి మళ్ళీ రీఆర్డర్ చేసేసిన. ఈసారి పేమెంట్ కాకముందే ఆర్డర్ కన్ఫర్మ్డ్ అరైవింగ్ టుమారో అన్నది. ఇదేంద్రా బాబు నాకు ఏం అర్థం కాలే అని చెప్పి నేను మళ్ళీ చూస్తే మళ్ళీ ఒక 1/2 hour తర్వాత నాకు పేమెంట్ చేయండి అని చెప్పేసి అంది. సరే ఏదైతే అని చెప్పేసి మళ్ళీ రీపేమెంట్ చేసేసిన. ఆ పాత పేమెంట్ నాకు రాలేదు, నేను కట్టినటువంటి అమౌంట్ రాలే, అయినా కూడా మళ్ళీ రీపేమెంట్ అయితే చేసిన తర్వాత నాకు ఈ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యి సెకండ్ది కన్ఫర్మ్ అయింది, ఫస్ట్ది క్యాన్సిల్ అయిపోయింది. మీరు ప్రోడక్ట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే ప్రోడక్ట్ అనేది డెలివరీ లేదు అంటే ముందే చెప్పాలి ఈ అడ్రస్కి డెలివరీ అవ్వదు అని చెప్పేసి. సో నేను ఆల్రెడీ ఒక ప్లాన్ కూడా చెప్పాను మీకు పాత వీడియోస్లో. ఏంటి అంటే మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకునేటప్పుడు 2 డెలివరీ అడ్రస్ ఇవ్వమని. ఇక్కడ నాకు చాలా ప్లస్ అయిపోయింది. సో దీనివల్ల నేనైతే గ్రాబ్ అయితే వేసేసుకున్నాను 2 phones కూడా. వీటి అన్బాక్సింగ్ వేసేసి రివ్యూ చేద్దాం అనుకున్నాను. ఎంత కొంచెం ఓల్డ్ మోడల్స్ కాబట్టి నేనైతే చేయలేకపోయినా, అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ చేయాలా వద్దా అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొబైల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో వాటికి సంబంధించినటువంటి రివ్యూ వీడియో కూడా చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బెస్ట్ మొబైల్స్ ఏంటి, బెస్ట్ వాషింగ్ మిషన్స్ ఏంటి, బెస్ట్ రిఫ్రిజిరేటర్, బెస్ట్ ల్యాప్టాప్స్, బెస్ట్ గీజర్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక గూగుల్ డాక్యుమెంట్ షీట్ అయితే ప్రిపేర్ అయితే చేసేసిన. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అవన్నీ అక్కడ నుంచి చూసేసి మీరు అక్కడ నుంచి గ్రాబ్ అయితే చేసేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే విశ్వకేతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.